హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కొన్ని రోజుల క్రితం ఊటీ వెళ్ళాను, బట్ ఆ వీడియో పెట్టడం అయితే మర్చిపోయాను. సో ఆ క్లిప్స్ అన్నీ కలిపి ఒక వీడియో రూపంలో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్గా చూడండి. ఎవరైనా ఊటీ చూడని వాళ్ళు ఉంటే చూసేయండి గైస్. ఇదైతే మైసూర్ ప్యాలెస్. ఫస్ట్ మేము మైసూర్ వెళ్ళాం. మైసూర్ ప్యాలెస్ చూసుకొని ఇంకా ఊటీకి అయితే బయలుదేరాం. చాలా బాగుంది మైసూర్ ప్యాలెస్. ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా పెద్దది కూడా, ప్లేస్ కూడా. సో ఊటీ వెళ్ళి అక్కడ ఫస్ట్ అయితే ఊటీ లేక్ అయితే వెళ్ళాము. ఊటీ లేక్ అయితే సూపర్ ఉంది. ఊటీ మధ్యలో ఉంది ఆ లేకు. సో అక్కడ బోట్ తీసుకొని మేమైతే బోట్ రైడింగ్కి అయితే వెళ్ళాము. మా కజిన్స్, మా పిల్లలు వీళ్ళందరం కలిసి వెళ్ళాము. మేమైతే నవంబర్లో వెళ్ళాము కదా, చాలా అంటే చాలా చలిగా ఉంది. డెఫినెట్గా స్వెటర్స్ అవన్నీ డెఫినెట్గా తీసుకువెళ్ళాలి. కొంచెం మంచి స్వెటర్స్ తీసుకెళ్ళాలి చలి ఆగేలాగా. మేమైతే నార్మల్ స్వెటర్స్ తీసుకెళ్ళాం. మాకైతే చలి ఆగలేదు. చాలా కష్టపడ్డాం అనమాట. బట్ ఆ ప్లేసు, పొగమంచు అండ్ ఆ చెట్లు, ఆ లేకు అసలు సూపర్ ఉంది ఊటీ. ఊటీ దగ్గర 2 లేక్స్ ఉన్నాయి. ఊటీ లేక్ ఒకటి, పైకారా లేక్ ఒకటి. సో ఈ డెఫినెట్గా తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ ఇవి. నేనైతే ఈ లేక్లో చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆ బోట్ రైడింగ్ కానీ, ఆ చల్లని గాలిని అయితే సూపర్ ఎంజాయ్ చేశాను అనమాట. నెక్స్ట్ అయితే మేము టీ గార్డెన్స్కి అయితే వెళ్ళాము. టీ గార్డెన్స్ కూడా సూపర్ ఉన్నాయి. ఆ మంచులో ఆ గార్డెన్స్లో తిరుగుతుంటే అదిరిపోయిందనమాట. కొంచెం సేపు అక్కడ అలా ఎంజాయ్ చేసి ఇంకా అయితే మేము బయలుదేరిపోయాము. ఒక 1 అవర్ అలా అక్కడ ఉన్నాము. కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకొని అయితే నెక్స్ట్ పైకారా ఫాల్స్కి అయితే బయలుదేరుతున్నాము. మనకి పైకారా ఫాల్స్ అయితే దగ్గరలోనే ఉంటుంది. ఫస్ట్ అయితే పైకారా ఫాల్స్ కింద ఉంటాయి అనమాట. సో పైన కొండ మీద నుంచి మనం చూస్తే మన లొకేషన్ అయితే ఇలా కనపడుతుంది. చాలా అంటే చాలా అందంగా ఉంది. మనకి ఊటీ అంటేనే పొగమంచు, ఆ మంచులో చక్కగా ఆ కొండలు, ఆ చెట్లు అయితే చాలా అందంగా కనపడి, మీకు అక్కడ వాటర్ కనిపిస్తుంది కదా, అక్కడైతే ఫాల్స్ ఉన్నాయి అనమాట. సో మేము ఒక 1/2 కిలోమీటర్ అయితే నడిచి కిందికి వెళ్ళాల్సి ఉంది. కిందికి వెళ్తే మనకి పైకారా ఫాల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. పైకారా ఫాల్స్ చాలా బాగున్నాయి, ఎంతో అందంగా ఉన్నాయి. అసలు చెప్పక్కర్లేదు, అంత బాగున్నాయి అనమాట. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఫాల్స్ అని చెప్పొచ్చు ఊటీలో. మరీ అంత హైట్గా లేవు కానీ కొంత ఎంత ఉండాలో అంత హైట్ అయితే ఉన్నాయి. వాటి మీద నుంచి వాటర్ అలా జారుతుంటే ఆ కొండల మీద నుంచి చాలా అంటే చాలా బాగుంది. మేమందరం ఇక్కడ చాలా పిక్స్ తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసి నెక్స్ట్ మనమైతే పైన చెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ చెట్లు మనం చాలా సినిమాల్లో చూసుంటాం. చాలామంది ఇక్కడ షూటింగ్స్ తీసుంటారు. డెఫినెట్గా మనం ఎన్నో సినిమాలు అయితే డెఫినెట్ చూసుంటాం. సో అవే ఈ చెట్లు అనమాట. చూడ్డానికి ఎంత బాగున్నాయో, చాలా హైట్ ఉన్నాయి. అసలు కింద అయితే కొమ్మలు అలాంటివి లేకుండా చాలా నీట్గా ఉన్నాయి అన్నమాట. ఒక్కసారైనా ఈ గార్డెన్ అయితే చూడాలి. నెక్స్ట్ అయితే ఒక బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళాము. మనకి ఊటీ మొత్తం కనిపిస్తుంది ఆ బ్రిడ్జ్ దగ్గర. అంటే మొత్తం ఎంత ఊటీ ఉందో అంత ఊటీ చూడడానికి అయితే ఈ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా చూడాలి. ఇక్కడ దగ్గరలోనే టీ ఫ్యాక్టరీ అవి కూడా ఉన్నాయన్నమాట. సో వాటి పిక్స్ అయితే మిస్ అయ్యి నేను పెట్టడం అయితే మర్చిపోయాను. నెక్స్ట్ అయితే పైకారా లేక్. ఈ లేక్ కూడా చాలా బాగుంటుంది. అంటే మనకి ఊటీ లేక్ కన్నా ఈ లేక్ కొంచెం వెడల్పుగా ఉంటుంది, కొంచెం పెద్దదనమాట. సో ఇక్కడ కూడా మేము బోట్ రైడింగ్ అయితే చేసాము. చాలా బాగుంది మా ఎక్స్పీరియన్స్, ఊటీ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా ఊటీ అనేది వెళ్ళాలి, చూడాల్సిన ప్రదేశం ఊటీ. సో డెఫినెట్గా మీకు కుదిరితే వెళ్ళిరండి. నెక్స్ట్ అయితే మేము కోయంబత్తూర్లో ఉన్న ఆదియోగి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ అసలు చెప్పనక్కర్లేదు, మనకి ఇక్కడ ఉండేది శివుడని అందరికీ తెలుసు. అసలు ఎంత బాగుందంటే, ఎంత పెద్ద విగ్రహం అంటే అసలు చాలా పెద్దదనమాట. చాలామంది శివరాత్రికి హీరోయిన్స్ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు కదా, ఆ ప్లేస్ కూడా చాలా బాగుంది. చల్లని గాలి, ఎంత ప్లేస్ ఉందంటే ఎంతమంది వచ్చినా సరే అక్కడ ఉండేలాగా ఉందన్నమాట. సో మేము ఈ కోయంబత్తూర్ ట్రిప్తో అయితే మా ట్రిప్ని కంప్లీట్ చేసాము. చూసారు కదండి, నాకు దొరికిన క్లిప్స్తో అయితే ఈ వీడియో తయారు చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.